వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో డీటెయిల్గా 14th వీక్లో ఓటింగ్ అనాలిసిస్ చెప్దాం మామ. 14th వీక్లో ఓటింగ్ అనాలిసిస్ ఎప్పటికప్పుడు టిల్ట్ అవుతానే ఉన్నాయి, ఎప్పటికప్పుడు మారిపోతానే ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే కనుక కళ్యాణ్ అయితే నామినేషన్స్లో లేడు కదా, ఓటింగ్లో తన గురించి మాట్లాడడానికి చాలా స్కోప్ తక్కువ ఉంటుంది. ఈ వీక్ అయితే తన పర్ఫార్మెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. బట్ అదే అయితే కనుక తనుజ గారికి చాలా అంటే చాలా బెస్ట్ అడ్వాంటేజ్గా మారబోతుందా? ట్రోఫీ అయితే కనుక తనుజ గారు కొట్టబోతున్నారా? బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో ఫస్ట్ లేడీ విన్నర్ అవ్వబోతున్నారు అని చెప్పి నాకైతే ఎందుకో అనిపిస్తుంది. ఎందుకంటే కనుక బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో నేను ఒక 2-3 డేస్ బ్యాక్ చేసిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్లో నామినేషన్స్ ఖచ్చితంగా అందరూ ఉంటారు. ఓటింగ్ అనాలిసిస్లో కళ్యాణ్ తనుజకి బిగ్ ఫైట్ జరుగుతుంది, అక్కడే తెలియపోద్ది ఎవరని చెప్పి మనం అనుకున్నాము. బట్ ఈసారి అయితే కనుక ఎక్స్పెక్టేషన్ వేరేలా ఉందన్నమాట. సో ఈ సీజన్లో అయితే కనుక 14th వీక్లో బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో కళ్యాణ్ పడాల్ అయితే కనుక ఈ వీక్లో నామినేషన్స్లో లేడు. తన గేమ్స్కి అయితే కనుక సంచాలకుగా వ్యవహరిస్తున్నాడు. ప్రజెంట్ అయితే కనుక బర్నీ గారు సంచాలకుగా ఉన్న తనైతే గేమ్స్ పార్టిసిపేట్ చేయాలి. కళ్యాణ్ అయితే కనుక సంచాలకుగా ఉన్నారనమాట. సో ఇక్కడ మెయిన్గా చూసుకుంటే తనుజ అయితే కనుక టాప్ మోస్ట్లో ఉండి ఓటింగ్ అనాలిసిస్లో ఆవిడైతే కనుక దూసుకుపోతున్న విధానం వేరేగా ఉంది మనమ. ఆవిడ యొక్క ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. అంత క్రేజీ ఫాలోయింగ్ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2nd స్టాండర్డ్ 3rd 4th స్టాండర్డ్ నుంచి చూసుకుంటే దగ్గర 65-70 ఏళ్ళ దాకా చూసే ముసలి మొత్తక అవనివ్వండి, కుర్రోళ్ళు అవనివ్వండి, దాని తర్వాత యంగ్స్టర్స్ అవనివ్వండి, దాని తర్వాత 10th క్లాస్, ఇంటర్, బీటెక్, దాని తర్వాత జాబ్ చేసేవాళ్ళు, హౌస్ వైఫ్స్, హౌస్ అంకుల్స్, దాని తర్వాత వీళ్ళందరూ ఎవరున్నా కూడా ప్రతి ఒక్కళ్ళు బిగ్ బాస్ 9 తెలుగు చూసేవాళ్ళు ఎవరు గెలుస్తారని చెప్పి చిన్న పోలు పెడితే తనుజ అంతే. ఈ తనుజ పాట పాడేవాళ్ళు అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో చూస్తారని చెప్పి మనమైతే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. చేసినందుకు అట్లీస్ట్ ఆ ఒక్క సాటిస్ఫాక్షన్ అయినా మీరు ఇస్తే బాగుంటుందని చెప్పి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. తనుజ గారికి మన సపోర్ట్ ఇస్తున్నాము ఇక్కడ నుంచి అయితే కనుక. దేనికంటే కనుక ఆవిడికి ఇవ్వాలి. ఎందుకంటే కనుక ఆటోమేటిక్గా కళ్యాణ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో జనరల్గా ఎవరు బాగా ఆడితే వాళ్ళ గురించి చెప్తున్నాను. బట్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ పార్టిసిపేషన్లో లేరు కాబట్టి మనమైతే కనుక ఇక నుంచి ఈ వీక్ అయితే కనుక ఫుల్ సపోర్ట్ తనుజ గారికి ఇస్తా. తనుజ గారికి ఫుల్ ఫేవరెట్. ఇంకా ఇక్కడి నుంచి అయితే కనుక ఫుల్ పాజిటివ్ వీడియోస్ ఉంటాయి. ఈ వీక్ మొత్తం ముగించేద్దాం తనుజ గారి గురించి అయితే కనుక. బట్ ఒకటి గమనించాలి, కింద వేస్తారు కదా, ఇది మాత్రం గమనించగలరు అని చెప్పి గమనిక అని చెప్పి. సో తనుజ గారి గురించి నెగిటివ్గా ఉంటే నెగిటివ్గా చెప్తాం మామ. నేను ఎవరు ఫ్యాన్ కాదు, ఐ ఆమ్ ఏ బిగ్ బాస్ రివ్యూవర్. ఏది టు బీ ఫ్రాంక్గా ఉంటే నేను అదే ఓపెన్గా మాట్లాడతాను. సో అది మామ. ఓటింగ్ అనాలిసిస్లో అయితే కనుక ఈ వీళ్ళ దూసుకుపోతున్న విధానం ఏదైతే ఉందో గేమ్ అయితే కనుక కొంచెం బ్యాక్లాగ్ ఆడుతున్నారు. కానీ ఆవిడ ఏమైనా గొడవ వస్తే సంజన గారితో గొడవ వేసుకున్న విధానం ఈ రోజు ఏదైతే ఉందో గూస్ బంప్స్ అనమాట. రేపు మార్నింగ్ పెడతాను ఫుల్ ఎపిసోడ్. కన్నింగ్ ఇంత మెంటాలిటీ ఇమాన్యుయల్ పాప సంజన గారి మీద ఎందుకురా బాబు ఆవిడని టార్గెట్ చేసి రుద్ది ఆవిడ గుండెని పాపం గట్టిగా రాయి చేసుకుంటుంది. కానీ ఆవిడకి వచ్చే కోపానికి బాధగా అయితే కదా ఇమాన్యుయల్ తపా బాధే అనిపిస్తుంది ఇమాన్యుయల్కి సంజన గారికి అయితే కనుక. చూద్దాం ఏమైందో. ఈసారికి అయితే కనుక ఈ వీక్లో ఎలిమినేషన్ అయిపోతే బర్నీ కానీ సుమన్ కానీ ఖచ్చితంగా ఇద్దరిలో వెళ్ళిపోవడానికి ఒకళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. డేంజర్ జోన్లో అయితే వాళ్ళు ఉన్నారు. ఇన్స్టాలో బాగా పోల్స్లో వాటిలో ఇట్లో హల్చల్ చేస్తున్నారు అనమాట తనుజ గారు ఫ్యాన్స్కి పండగ అనమాట. ఆవిడ కనిపిస్తేనే పండగలా ఉంది. ఇక ఆవిడ గెలవకపోవడం గురించి పక్కన పెడితే ఆవిడ గెలిస్తే ఇంకా వేరేలా ఉండదు, కల్లోలం అయిపోద్ది అనమాట. ఇండియా మన ఆంధ్ర, తెలంగాణ, ఎస్పెషల్లీ కేరళ కదా ఆవిడైతే కనుక మోత మోగిచ్చేస్తారా అలా అయితే కనుక. సో చాలామంది ఆవిడకైతే కనుక బిగ్ ఫ్యాన్స్ ఉన్నారు, చాలామంది ఓట్ చేస్తున్నారు. మరి ఏమైందో చూద్దాము. మనం కూడా మనస్ఫూర్తిగా ఆవిడ మంచిగా గేమ్స్లో ఆడితే బాగుంటుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఏం ఆడకుండా గెలవండి అని చెప్పి ఎంత ఓటింగ్ చేసినా కూడా బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ అనేది ఎక్స్పెక్టెడ్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో అందరూ తనుజ గారు అవ్వాలనుకుంటున్నారు. అన్ఎక్స్పెక్టెడ్ అవ్వడం కళ్యాణ్ అనమాట. సో అలా కళ్యాణ్ కూడా గెలిపించుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో తనుజ గారి ఫ్యాన్స్, కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరు మన వీడియో చూసినా కూడా ఎవరి గురించి నెగిటివ్ మాట్లాడట్లేదు. దయచేసి ఎవరు వేరే రకం కామెంట్స్ పెట్టద్దు. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ కింద మీరు ఎవరు ఓట్ చేస్తున్నారో వాళ్ళకైతే కనుక కామెంట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.